సో హే గాయ్స్, హలో, నమస్తే. సో గైస్, ఇవాళ మనం ఈ ఎన్ఎంసి వచ్చిన కొత్త రూల్ గురించి మాట్లాడదాం, ఓకేనా? సో నా పేరు అజయ్. సో నేను కూడా మీలానే ఎఫ్ఎంజీ రాశాను. నేను ఫిలిప్పీన్స్లో చేశాను అన్నమాట, డిఎంఎస్ఎఫ్లో, దవా మెడికల్ ఫౌండేషన్లో చేశాను ఎంబీబీఎస్. 2024లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఓకేనా? సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదనమాట, డాక్టర్ ఒమిప్రజర్ 40 mg కొట్టండి వస్తుంది. లేదా వాట్సాప్ నెంబర్ ఇది. ఓన్లీ టెక్స్ట్ చేయండి, ఫస్ట్ కాల్ చేయమాకండి, ఓకేనా? డన్నా? ఓకే. సో ఇప్పుడు మన ఈ కొత్త రూల్ని చాలా సింపుల్గా మాట్లాడదాం, ఓకే? చాలా సింపుల్గా మాట్లాడదాం, ఓకేనా? సో ఈ గోల్ అంతా మొదలయ్యేది ఎక్కడ, ఏ డేటు? ఈ డేట్ ఏది? 18th November 2021, ఓకేనా? కొంతమంది అడ్మిషన్ ఇక్కడ తీసుకున్నారు, కొంతమంది అడ్మిషన్ ఇక్కడ తీసుకున్నారు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లారిఫై చేస్తాను అనమాట. ఎవరైతే అడ్మిషను 18th November 2021 తర్వాత తీసుకున్నారో వాళ్ళకి మాత్రం మీకు తెలిసిందే, దే విల్ కమ్ అండర్ 2021 రెగ్యులేషన్ కదా, అదే కదా. కాబట్టి మీకు మాత్రం ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. మీరు మాత్రం ఖచ్చితంగా మీరు 54 months అనేది చేయాలి, ఓకేనా? 54 months అనేది మీరు చేయాలి. దాని తర్వాత ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి, ఎక్కడ? అబ్రాడ్లో చేయాలి. దాని తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి ఎక్కడ. దాని తర్వాత మీరు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత ఇండియా చేయాలి. అప్పుడు మీకు పిఆర్ వస్తుంది. గాట్ ఇట్? సో ఇది అందరికీ తెలిసిందే, ఈ రూల్ అందరికీ తెలిసిందే, ఓకే. ఈ కొత్త రూల్ వచ్చింది ఏం చెప్పాడంటే, ఎవరైతే అడ్మిషనో దీన్ని ముందు తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఏంటంటే 54 months డ్యూరేషన్ అనేది ఇట్స్ నాట్ మ్యాండటరీ అనమాట, ఓకేనా? చెప్పాలంటే నాది 48 months అనమాట, ఓకే. కాబట్టి ఏంటంటే 54 months ఖచ్చితంగా ఉండాలని లేదు. గాట్ ఇట్? సో అలా అనేసి 30 months చేస్తే మరి వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అంతే కదా అదే కదా. కాబట్టి ఏంటంటే మినిమం ఒక 45 అలా చూసుకోండి ఉండేటట్టు, ఓకేనా? ఇంకోటి ఒక చేంజ్ ఏమొచ్చిందంటే, ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో దాంతోపాటు అబ్రాడ్లో కూడా ఇంటర్న్షిప్ చేశారో వాళ్ళు మాత్రం జస్ట్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఇండియాలో రాసిన తర్వాత మీరు డైరెక్ట్గా పిఆర్ తీసుకోవచ్చు అనమాట. వాట్ ఇట్? ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేయొచ్చు, అర్థమైందా? డన్. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అబ్రాడ్లో ఓన్లీ ఎంబీబీఎస్ చేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియా వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఇది అంతా తెలిసిందే కదా, ఏమని ఎంబీబీఎస్ చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాలని. గాట్ ఇట్? సో ఇంకోటి ఫిలిప్పీన్స్ గురించి మాట్లాడదాం. చాలామంది ఏంటంటే అక్కడ క్లర్క్షిప్ ఉంటుంది కదా, క్లర్క్షిప్ ఈక్వల్ టు ఇంటర్న్షిప్ అంటారు కదా, కానీ కాదు, అస్సలు కాదు. క్లర్క్షిప్ అనేది మనకి ఏంటంటే జస్ట్ 4 yearsలో మీకు ఇంక్లూడ్ అయ్యి, ఓకేనా? 4 yearsలో మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. గాట్ ఇట్? 3 years మీరు చదువుతారు, 1 year మీరు క్లర్క్షిప్ చేస్తారు. క్లర్క్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటర్న్షిప్ యాక్చువల్లీ, అదే కదా. అందుకని కదా ఫిలిప్పీన్స్లో మీకు ఏంటంటే 4 years అంటే మీకు 4 years మెడిసిన్ ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు అక్కడ అర్థమైందా? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు కదా ఫిలిప్పీన్స్లో, అదే కదా. కాబట్టి ఏంటంటే క్లర్క్షిప్ అయిన వెంటనే మీకు ఏంటంటే మీకు పిఆర్ అయితే ఇవ్వరు, ఓకేనా? ఇండియా వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. దాని తర్వాత మీకు పిఆర్ ఇస్తారన్నమాట, అర్థమైంది కదా. సో కాబట్టి అది కొంతమంది ఇంకోటి ఫిలిప్పీన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది అంటే బిఎస్ అంటారు కదా. బిఎస్ కనుక మీరు బిఫోర్ 18th November తీసుకుంటే యూ విల్ ఆల్సో కమ్ అండర్ దిస్ రెగ్యులేషన్ ఓన్లీ, ఓకేనా? అంటే ఏంటి, మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, దెన్ పిఆర్ అప్లై చేయండి. బట్ ఇటా? సో ఓకేనా? సో ఇప్పుడు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమందికి, అది కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దాం, ఓకేనా? కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఫైనల్ ఇయర్ అనేది ఆన్లైన్ ఉంటుంది అన్నమాట. ఫైనల్ ఇయర్ ఆన్లైన్లో జరిగింది. వాళ్ళకి ఎలా మరి? వాళ్ళు ఏం చేయాలంటే ఇండియాలో
1 ఇయర్ క్లర్క్షిప్ చేయాలి. ఏం చేయాలి? 1 ఇయర్ క్లర్క్షిప్ చేయాలి. ఏ హాస్పిటల్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ క్లర్క్షిప్ చేయాలి. దాని తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి. దాని తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి. దాని తర్వాత పిఆర్ వస్తుంది. అర్థమైందా? ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆన్లైన్ చేశారో గాట్ ఇట్, వాళ్ళు ఇండియాలో క్లర్క్షిప్ చేయాలి 1 ఇయర్. దాని తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి. దాని తర్వాత వాళ్ళు పిఆర్ తీసుకోవాలి. గాట్ ఇటా? ఎవరైతే 2 ఇయర్స్గా, ఎవరైతే 3rd ఇయర్ 4th ఇయర్ కూడా ఎవరైతే మీరు 2 ఇయర్స్ ఎవరైతే చేశారో అంటే ఆన్లైన్ చేశారో వాళ్ళు మాత్రం మళ్ళీ ఇండియాలో 2 ఇయర్స్ క్లర్క్షిప్ చేయాలి. దాని తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి. దాని తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి. దాని తర్వాత పిఆర్ వస్తుంది. గాట్ ఇటా? ఓకే, డన్. ఎవరైతే మామూలుగా ఎవరైతే 2 months 3 months ఎవరైతే ఆన్లైన్ చేశారో, ఓకే, 2 months లేకపోతే 3 months వరకు ఎవరైతే చిన్న అంటే ఆన్లైన్ చేశారో వాళ్ళు మాత్రం జస్ట్ ఒక కంపెన్సేషన్, ఓకేనా, ఒక కంపెన్సేషన్ లెటర్, ఓకేనా, అది తీసుకోవాలి. అంటే నేను ఈ 3 months ఇలా నేను ఆన్లైన్ చేశాను కాబట్టి నేను ఈ 3 months నేను ఆఫ్లైన్గా చేసినట్టుగా కవర్ చేశాను అని చెప్పడానికి ఒక కంపెన్సేషన్ లెటర్, మీ సర్టిఫికెట్ మీ కాలేజ్ నుంచి ఇస్తారన్నమాట. కాబట్టి అది మీరు చూపించేస్తే చాలు. మీరు ఇండియా వచ్చిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఇంకా ఇండియాలో మీకు 1 ఇయరే ఉంటుంది అన్నమాట ఇంటర్న్షిప్. గాట్ ఇటా? కాబట్టి మీకు ఇండియాలో 1 ఇయరే ఇంటర్న్షిప్ ఉంటుంది. అర్థమైంది కదా? సో కాబట్టి ఇది కొత్తగా వచ్చిన రూల్స్. ఇంకోటి ఏంటంటే చాలామంది డౌట్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే నేను కాలేజ్ మారాను కదా మరి ఏం కాదా? కాలేజ్ మారానంటే నువ్వు కనుక నీ అడ్మిషన్ కనుక బిఫోర్ 18 November ఉంటే నువ్వు కాలేజ్ మారినా కూడా నో ప్రాబ్లం, ఓకేనా. నువ్వు కాలేజ్ మారినా కూడా నో ప్రాబ్లం, ఓకేనా. సో ఏంటంటే నువ్వు రూల్స్ మీకు తెలిసిందే కదా. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా 10 years లోపల అయిపోవాలి మొత్తం. నీ పిఆర్ మొత్తం 10 years లోపల నీకు వచ్చేయాలి. కానీ బిఫోర్ దిస్ వన్ నీ ఇష్టం, ఎన్ని ఇయర్స్ అని పట్టినా ఏం కాదు. గాట్ ఇట్ కదా? సో ఇదన్నమాట సింపుల్గా చెప్పేశాను. సో మీకు ఏమైనా డౌట్లు కానీ ఏమైనా ఉంటే చెప్పండి, మీరు కామెంట్ చేయని చెప్తాను, ఓకేనా. సో మ్యాక్సిమం ఇదే అనమాట, ఓకేనా. కానీ ఒకటి నేను రియాలిటీ చెప్తాను గైస్. రియాలిటీ ఏంటంటే ఈ ఎన్ఎంసి ఏదైనా చెప్పింది కదా, ఎన్ఎంసి ఏం చెప్పినా కానీ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, కానీ స్టేట్ బోర్డ్ మాత్రం అది స్టేట్ బోర్డ్ ఇష్టం అనమాట. చాలా వరకు చూసాను అనమాట. ఎన్ఎంసి చెప్పింది ఒకటి చేస్తారు, స్టేట్ వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తారు. అర్థమైంది కదా? నేను ఒక రియాలిటీ మీకేం చెప్తానంటే, చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఏపీఎంసీ ఉంది, ఆంధ్రప్రదేశ్ మెడికల్, తెలివి కదా మనం. కాబట్టి వాళ్ళు ఏం చూస్తారంటే నీ పాస్పోర్ట్ చూస్తున్నారు ఎక్కువ మంది. నీ పాస్పోర్ట్ అంటే నువ్వు ఒకవేళ కనుక ఇండియాలో మోర్ దెన్ 6 months నువ్వు కనుక ఉన్నావో అంటే, నువ్వు కనుక ఇండియాలో మోర్ దెన్ 6 months ఎప్పుడైతే నువ్వు ఇండియాలో స్టే చేసావో అంటే నీకు దాదాపుగా 2 years వరకు ఇస్తున్నమాట ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. అంటే నువ్వు ఎక్కువ రోజులు ఇండియాలో ఉన్నావు అంటే ఏంటి, నువ్వు ఆన్లైన్ చేసినట్టు అర్థం అనమాట. అర్థమైందా? నువ్వు కనుక 12 months ఉంటే, మోర్ దెన్ 12 months నువ్వు ఇండియాలో ఉంటే వాళ్ళకి 3 years ఇస్తుందన్నమాట ఇంటర్న్షిప్. అర్థమైంది కదా? సో ఇలా కూడా మీకు ఇంటర్న్షిప్ మీకు ఇస్తున్నారన్నమాట. ఎవరైతే మొత్తానికి అంటే వాళ్ళు ఏమీ అది చూడట్లేదు అన్నమాట. ఏంటంటే ఫైనల్ ఇయర్ చేశాడా అవేం చూడట్లేదు. నువ్వు పాస్పోర్ట్ చూస్తున్నారు, పాస్పోర్ట్లో స్టాంపులు ఉంటాయి కదా, ఆ స్టాంపు వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. అర్థమైంది కదా? సో నువ్వు ఇండియాలో ఎన్ని ఎక్కువగా ఇయర్స్ స్టే చేస్తే అన్నీ నీకు ఇంటర్న్షిప్ వస్తుంది, ఓకేనా. సో ఇన్ మై కేసెస్ నేను ఇండియాలో ఓన్లీ 2 months ఉన్నాను. సో నాకు 1 year వచ్చిందనమాట ఇంటర్న్షిప్, ఓకేనా. సో అలా కూడా కొన్ని స్టేట్లు ఇస్తాను అనమాట, ఓకేనా. సో అది సంగతి. బట్ తెలంగాణ వచ్చేసరికి కొంచెం బెటర్. తెలంగాణ వచ్చి నాట్ లైక్ పిఎంసి, బట్ తెలంగాణ కొంచెం బెటర్ అనమాట.
ఓకేనా, ఒకటిటా. నెక్స్ట్ డౌట్ ఏమవచ్చు ఇంకా, వేరే స్టేట్కి పోవచ్చా? వేరే స్టేట్కి పోవచ్చా కొంతమంది డౌట్ అన్నమాట. ఎస్, వెళ్ళొచ్చు, వేరే స్టేట్కి వెళ్ళొచ్చు, కానీ ఎన్ఓసి అవసరం లేదనమాట. ఓకేనా, ఎన్ఓసి మాత్రం అవసరం లేదు. ఎన్ఓసి అవసరం లేదు. మనం డైరెక్ట్గా నువ్వు నీ పాస్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఆ స్టేట్కి వెళ్తే నువ్వు ఆల్ త్రూ ఇండియా ఏ స్టేట్లో అయినా నువ్వు ఇంటర్న్షిప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నో ప్రాబ్లం. వాట్ ఇట్ ఈస్ దేర్ విష్. వాళ్ళ స్టేట్ బోర్డు వాళ్ళ ఇష్టం. అంటే ఏమడుగుతారో ఏమో తెలియదు, అంతా నువ్వు చూసుకోవాలి అక్కడ. ఓకేనా, సో నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు యూపీలో అనుకో, యూపీలో చేసుకో, తెలంగాణ చేసుకో, కాశ్మీర్ చేసుకో, ఎక్కడైనా చేసుకో. గాట్ ఇటా, నో అబ్జెక్షన్. గాట్ ఇటా, గాట్ ఇట్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓన్లీ టెక్స్ట్ చేయండి, ఇక్కడ నన్ను ఫాలో చేసుకోండి. ఏమైనా ఉంటే మీకు ఇక్కడ మెసేజ్ చేస్తాను. ఓకేనా, గాట్ ఇటా, థ్యాంక్ యూ వెరీ మచ్.